నమస్కారం ప్రేక్షకులందరికీ జ్ఞానసుధా కార్యక్రమానికి హార్టీ వెల్కమ్. సో లాస్ట్ 2 ఎపిసోడ్స్లో మనం టెన్షన్ గురించి చాలా డిస్కస్ చేసుకున్నాం. అసలు టెన్షన్ ఎందుకు వస్తుంది, టెన్షన్ వస్తే మన ఆలోచనలు ఎలా ఉంటాయి, సో టెన్షన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, సిచ్యువేషన్స్ని మన కంట్రోల్లో లేనప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాలు మనకి మాధురక్కి గారు తెలియజేశారు. అయితే ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు అక్కిని అడిగి తెలుసుకుందాం. అక్కి గారు ఓం శాంతి. ఓం శాంతి. హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. అక్కి, లాస్ట్ ఎపిసోడ్లో మీరు మైండ్ ఎలా స్టెబుల్గా ఉండాలి అంటే సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో లేకపోయినా, లేకపోతే మనం ఊహించుకున్నవి జరగకపోయినా అలాంటి టైంలో మన మైండ్ ఎలా స్టెబుల్గా ఉండాలి అన్నది మీరు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఓకే సరే, ఐ అగ్రీ విత్ యూ. సో డెఫినెట్గా అంటే కొన్ని చిన్న చిన్న విషయాల్లో కానీ లేకపోతే కొన్ని సందర్భాల్లో టెన్షన్ పడకుండా ఉంటాము, ట్రై చేస్తాము. బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి, అంటే చాలా హారబుల్గా ఉంటాయి. ఆ టైంలో ఇంకా మినిమం టెన్షన్ అనేది కామన్. సో అది ఓకేనా? అసలు అలాంటి టైంలో టెన్షన్ కామన్ అని నాకు అనిపిస్తుంది. బట్ వాట్ డూ యూ సే? స్ట్రెస్కి సంబంధించి మనం సైన్స్లో ఒక ఫార్ములా చెప్తామన్నమాట. స్ట్రెస్ ఈక్వల్ టు ప్రెషర్ బై రెసిలియన్స్ అని చెప్పేసి. సో అక్కడ స్ట్రెస్ అనేది ప్రెషర్ ఎంతగా పెరుగుతుందో స్ట్రెస్ పెరుగుతుంది, లేదు అని అంటే కింద ఇన్నర్ పవర్ బాగా తగ్గిపోయినా స్ట్రెస్ పెరిగిపోతుందని చెప్పి అర్థం. కానీ ఇంతకాలంగా మనం ఫోకస్ చేసింది ప్రెషర్ పెరిగితే స్ట్రెస్ పెరుగుతుంది అని చెప్పేసి. ఓకే. సో సిచ్యువేషన్ యొక్క ఇంటెన్సిటీ బట్టి ఆ ప్రెషర్ బట్టి మనలో ఉన్నటువంటి టెన్షన్ లెవెల్స్ పెరుగుతూ వస్తాయని మనం ఇంతకాలం అనుకుంటూ వచ్చాం. కానీ సిచ్యువేషన్ యొక్క ప్రెషర్ బట్టి మన స్ట్రెస్ లెవెల్స్ పెరగవు, సిచ్యువేషన్ యొక్క ఇంటెన్సిటీ బట్టి మన టెన్షన్ లెవెల్స్ పెరగవు. వాటిని డీల్ చేయగలిగే పవర్, వాటిని హ్యాండిల్ చేయగలిగే పవర్ నాలో ఎంత ఉంది అన్న బేస్ మీద నాకు టెన్షన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. అంటే మనం జస్ట్ ఇంతకాలం ప్రెషర్ తగ్గితే టెన్షన్ తగ్గిపోతుంది, ప్రెషర్ పెరిగితే టెన్షన్ పెరుగుతుంది అని ఫోకస్ చేస్తూ వచ్చాం. కానీ అసలు విషయం ఏంటంటే మన ఇన్నర్ ఎనర్జీ పెంచుకుంటే హ్యాండిల్ చేయడం ఈజీ అయి టెన్షన్ తగ్గిపోతుంది. అలా కాకుండా ఇన్నర్ పవర్ ఎంతెంతగా తగ్గిపోతుందో అంతగా మనకి ఆ ప్రెషర్ హ్యాండిల్ చేయడం కష్టం అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెడ్ లైన్స్ ఉంటాయి, ఆ డెడ్ లైన్స్ చాలా ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు. డెడ్ లైన్ అంటే ఇట్స్ జస్ట్ టార్గెట్ అంటే సింపుల్గా ఒక లక్ష్యం పెట్టుకోవడం మంచిదే కదా. సో డెడ్ లైన్ ప్రెషర్ కారణం అని ఎలా చెప్తాము? ఓకే, డెడ్ లైన్ పెట్టుకున్నప్పుడు మన ప్రెషర్ పెరగడానికి అక్కడ కారణం ఏమనిపించవచ్చు మనకి? ఇప్పుడు ఒక డెడ్ లైన్ ఉంది, నేను ఈ టైం కల్లా ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి, ఇది కంప్లీట్ చేయాలి. సో అక్కడ మన ఇంటెన్షన్ ఏంటి? అది మనం చాలా చక్కగా ఫినిష్ చేయాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ వర్క్ మనం కంప్లీట్ చేయాలి. ఫైనల్ లక్ష్యం అయితే అదే కదా. అయితే నేను ఎలా అయినా సరే ఈ వర్క్ చాలా బాగా కంప్లీట్ చేయాలి, ఈ టైంలోపు కంప్లీట్ చేయాలి అన్నది ఒక టార్గెట్. ఆ టార్గెట్ కోసం మనం చేసే ప్రయత్నం చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఫైనల్గా నేను కోరుకుంటుంది అంతా చాలా బాగా అవ్వాలి అని చెప్పేసి. కానీ ఆ టార్గెట్ని చేరుకునే ప్రాసెస్లో, అంటే ఆ డెడ్ లైన్ని రీచ్ అయ్యే ప్రాసెస్లో జర్నీ ఏ విధంగా ఉంటుంది? చాలా టెన్షన్గా, ఫుల్ ఆఫ్ టెన్షన్. యాక్చువల్గా టెన్షన్ ఏం చేస్తుంది? మన ఎఫిషియన్సీ లెవెల్ని అవ్వచ్చు, మన స్టెబిలిటీని అవ్వచ్చు, మన ఫోకస్ని అవ్వచ్చు. టెన్షన్ ఏం చేస్తుంది? తగ్గించేస్తుంది. ఎంత టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటామో అంత స్టెబిలిటీ తగ్గిపోతుంది. అండ్ కొన్నిసార్లు టెన్షన్ బాగా ఎక్కువ పడిన మైండ్ కూడా పనిచేయదు అనిపిస్తుంది. నాకు అసలు ఈ టెన్షన్లో మైండ్ కూడా పనిచేయట్లేదు అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నాము. బట్ ఆ సిచ్యువేషన్ చాలాసార్లు కూడా ఫేస్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్టెబిలిటీ అంటే అదే, టెన్షన్ అంటే అప్స్ అండ్ డౌన్, రైట్? సో టెన్షన్ పడుతున్నప్పుడు మొత్తం ఇన్సైడ్ స్టేట్ అప్ అండ్ డౌన్ అవుతా ఉన్నప్పుడు స్టెబిలిటీ లేదు కాబట్టి ఫోకస్ లేదు, కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండదు. అప్పుడు నా ఎఫిషియన్సీ కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఎఫిషియన్సీ తగ్గిపోయి, స్టెబిలిటీ తగ్గిపోయి, ఫోకస్ తగ్గిపోయి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది లాస్ట్కి? మనం అనుకున్నట్టుగా రాదు. సో ఫైనల్గా డెడ్ లైన్ నేను అనుకున్న టైంకి అనుకున్న విధంగా రీచ్ అవ్వచ్చేమో, కానీ ఫైనల్ అవుట్కమ్ పర్ఫెక్షన్ ఉండదు. నేను ఏదైతే రిజల్ట్ చాలా వండర్ఫుల్గా ఉండాలని కోరుకున్నానో రిజల్ట్ ఆ విధంగా రాలా. బట్ మరి తక్కువ టైం ఉంది, చాలా తక్కువ టైం ఉంది, అలాంటి టైంలో అదే కదా ఇప్పుడు నా ఫైనల్ టార్గెట్ ఏంటి?
అక్కడ చాలా చక్కగా చేయడం. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, నేను ఈ టెన్షన్ పడడం వల్ల నేను నిజంగా ఎంతైతే నా ఇన్నర్ ఎనర్జీ ఇన్నర్ పవర్ అంతా స్పెండ్ చేసి ఆ కార్యం చేయగలను అంతా స్పెండ్ చేసి చేయలేకపోయాను. ఎందుకంటే ఆ ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గిపోయినాయి. ఒకటి చాలా చక్కగా చేయడానికి, అది కూడా చాలా తక్కువ టైం ఉన్నప్పుడు చేయడానికి అవసరమైంది చాలా కాన్సన్ట్రేషన్, చాలా ఫోకస్, చాలా స్టెబిలిటీ అండ్ చాలా ఇన్నర్ పవర్. ఇవన్నీ టెన్షన్ వల్ల తగ్గిపోతాయి. సో నేను కోరుకుంటుందేమో చాలా బాగా చేయాలి, కానీ నేను పడుతున్న టెన్షన్కి ఎఫిషియన్సీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. అప్పుడేమవుతుంది తెలుసా, ఒకటి ఆ వర్క్ ఫుల్ఫిల్ చేయడానికంటే ఆ టాస్క్ ఏదైతే టేకప్ చేసామో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా చక్కగా కంప్లీట్ చేయడానికి ఆన్ ద వే అంతా టెన్షన్ పడుతూ చేసామా, సో ఈ మధ్యలో అంతా కూడా టెన్షన్. కాగా ఫైనల్ వర్క్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ నిజంగా నేను అప్ టు ద మార్క్ చేయలేదే, ఈ టెన్షన్ వల్ల నా ఫోకస్ తగ్గిపోయి నా ఎఫిషియన్సీ తగ్గిపోయి నేను ఎంతైతే చేయాలనుకున్నాను అంత చేయలేకపోయినా ఇప్పుడు కొత్త టెన్షన్ స్టార్ట్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల కూడా. సో జర్నీలోనే టెన్షన్, రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ నేను అనుకున్నట్టు రాలేదే అని చెప్పి అదొక టెన్షన్. అంటే స్టార్టింగ్ నుంచి ఇంక ఎండింగ్ వరకు డెఫినెట్గా మనకి మిగిలేది టెన్షన్. అది నేర్చుకుని ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అండ్ అలాగే మీరు చెప్పిన విషయాలు కూడా పాటించి మా లైఫ్లో టెన్షన్ అనే దాన్ని కూడా మేము ట్రాన్స్ఫార్మ్ చేసుకొని దాన్ని మంచి క్వాలిటీలోకి మేము కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఎనీవేస్, సో టెన్షన్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు, ఎన్నో విషయాలు క్లియర్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని టెన్షన్ ఫ్రీ చేసినందుకు. సో మా స్టూడియో తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శాంతి. విన్నారు కదండి. సో టెన్షన్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవన్నీ మనం కూడా ఫాలో అవుదాము. అండ్ అడిషనల్గా ఈ టెన్షన్ నుంచి మనం దూరం కావాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి అయినా మనం ఓవర్కమ్ అయ్యి బయటకు రావాలి అంటే రాజయోగం అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మరి దానికి మీరు ఎలాంటి రుసుము చెల్లించక్కర్లేదు. మీ దగ్గరలో అవైలబిలిటీలో ఉన్న బ్రహ్మకుమారీస్ సెంటర్స్కి వెళ్ళి, ఆర్గనైజేషన్కి వెళ్ళి తప్పకుండా మనం వీలైనంత సేపు టైం స్పెండ్ చేసి ఉన్నటువంటి అన్ని క్వాలిటీస్ని మనలో ఇంకా డెవలప్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇంతటితో ఎపిసోడ్ ఫినిష్ చేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మంచి టాపిక్తో మీ ముందు ఉంటాము. అప్పటి వరకు సెలవు. నమస్తే.